కనపడద్దమ్మా. వేదాంత్ కోసం, జస్వికా కోసం పరమాన్నం పాయసమా, పాయసం. వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అభగతులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను చందన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. అంటే 5 శుక్రవారాలు వారాహి అమ్మవారి పూజ వ్రతం చేసుకున్నారనమాట. సో ఈ రోజుతోటి 5వ శుక్రవారం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముత్తైదువులకి వాయినం ఇస్తారు కదా, సో దానికోసం అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేశారు. సో అందుకోసం అని నేను వచ్చాను. ఇంకా వీడియో అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఈరోజు ఇంకా ఏమేమి స్పెషల్ చేశారు ఏంటి అనేది వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం జీలకర్ర, ఇవి తాళం గింజలు అన్నీ ఉంటాయి అనుకోండి, జీలకర్ర తక్కువ ఉంటుందని. మా అన్నయ్య ఇలా వంట చేస్తుంటే మా వదిన ఇట్లా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తాను అన్నమాట. ఎంజాయ్ చేస్తుంది. ఏం చేద్దాం, భర్త కష్టం. వదిన ఏం చేస్తానంటే సింపుల్గా వీడియో చేయండి అని చెప్పేసి కూరగాయలన్నీ తీసుకొచ్చేది. మెనూ కూడా ముందే చెప్తారనమాట. బాగుంటుంది. ప్రార్థన కోసం పసుపు అంటారు, అది కొంచెం వేయాలన్నమాట. అంతా అట్లా జూమ్ చేయకు, 1x పెట్టుకో, కొంచెం 2x పెట్టుకో కావాలనుకుంటా. నా బాధ ఎన్ని సంవత్సరాలు అంతా అయినా సరే ఇంకా చెప్తూనే ఉన్నాను. అయిపోయిందిరా. నేను కమ్మగా గోంగూర పచ్చడి మీకోసం చేసిన. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. వచ్చి తిని టేస్ట్ కొంచెం చెప్పవా? చెప్తా. టాలెంటెడ్ పర్సన్ 2x అని చెప్పు. అది వాళ్ళు వేరేనమ్మా, అది కొంచెం వాళ్ళు వేరే ఫోన్, మన వేరే ఫోన్. అయిపోయింది. ఓకే, ఫినిష్. పాలకూర నా కోసం పులుపు తినొద్దు అని చెప్పేసి టమాటా మెంతి కూర తింటా అంటే వద్దు, ఇంకా పులుపు తినొద్దు అని చెప్పేసి పాలకూర చేస్తున్నారు. పాలకూర ఎల్లిపాయ దంచి వేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పాలకూర వెల్లుల్లి కారం కూడా బాగుంటుంది. అవును. ఆల్రెడీ అన్నయ్య గోంగూర పచ్చడి చేశాడు, అది దగ్గు వస్తుంది అని చెప్పేసి, అంటే కొంచెం మళ్ళీ జలుబు స్టార్ట్ అయిందని చెప్పేసి వేరే కర్రీస్ చేస్తున్నారు. పప్పు చేద్దాం అనుకున్నాం, అసలు మామిడికాయ పప్పు. ఇంకా పులుపు తింటే ఇంకా దగ్గు ఎక్కువైంది, నైట్ టైంలో జలుబు ఎక్కువైందని పప్పుని ఆఫ్ చేసాం. వెదర్ కూడా బాగా చల్లగా ఉంటుంది అసలు. అందులోటి నిన్న మనం బయటకు వెళ్ళేసి వచ్చినాం కదా ఉన్నా, ఇంకా అసలు చల్లగాలికి తలనొప్పి వచ్చింది. అసలు మార్నింగ్ అసలు లేవలేకపోయాను నేను ఫస్ట్ టైం. అవునా? నైట్ వచ్చి ఫ్రెష్ నైట్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసరికి మాకు లేట్ అయింది కదా మనకి. ఇంట్లో మెంతి కూర వేస్తున్నా. పిల్లలు ఇష్టంగా ఆకుకూరలు తినకపోతే మెంతికూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, గోంగూర అన్ని ఆకుకూరలు కలిపి ఒక గ్లాస్ పప్పు పెట్టేసి కుక్కర్లో వండి తాలింపు వేసామనుకో పిల్లలు తింటారు. ఇక దాంట్లో టమాటా, చింతపండు కూడా అవసరం ఉండదు. అన్ని ఆకుకూరలు వేస్తాం కదా, చుక్కకూర పుల్లగా ఉంటుంది, గోంగూర పుల్లగానే ఉంటుంది కదా. ఇప్పుడు మెంతికూర వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి. వెయిటింగ్ ఎప్పటి నుంచి తెలుసా, వెయిట్ చేస్తున్నాం మేము. చేపిస్తారు కూడా మాత్రం. ఎందుకు మా ఆయన కనపడొద్దమ్మా? మేము కూడా వెళ్తున్నాం ఆఫీస్కి. వెళ్ళలేదు.
యోధ బర్త్డే రోజు రాలే కదా మీరు? ఓకే ఓకే. వేదాంతకి ఇంకా ఇష్టం. అసలు మేము వీడికి వచ్చినాం అంటేనే మా ఇంటికి పోయి చెప్పాలంటే ఏదో రీజన్ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. సాయంత్రం తీసుకొచ్చేసాయి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు సాయంత్రం వేదాంతకి కాఫీ కోల్డ్ అయింది బాగా. అదేంటి టిల్లువాలా అంటే అసలు బిల్లా తీసుకో నీకు ఇక్స్ బిల్ కంపెనీ మొత్తం ఇంటి పక్కనే ఉండాలి. నిన్ననే వేదాంతకు ఉన్నది కదా అని మెడిసిన్స్ తీసుకున్నాం, మనకు తీసుకోలేదు. మార్నింగ్ నుంచి ఏం జరుగుతుంది, మంచిగా పెట్టిండ్రు. మా అన్నయ్యకి ఆవు నెయ్యి తింటేనంట చాలా మంచిదంట స్కిన్కి. నాకు కూడా మొన్నే డాక్టర్ చెప్పారు, అందుకే ఆవు నెయ్యి వాడుతున్నాం మేము, గేదె నెయ్యి వాడుతున్నాం. అవును అవును, ఇది చాలా మంచిది. కొంచెం పెట్టా అనుకోకండి, మళ్ళీ పెడితే మా అన్నయ్యకి డెకరేషన్ చేసే ప్లేట్ తాళి ప్రిపేర్ చేసింది. ప్రేమతో వేస్తుంది. నిజంగానే ఆంధ్ర తాళి ఉంటది కదా, ఆంధ్ర భోజనాలు. ఓకే లేదు, కాకరకాయ. ఇంకొక కాకరకాయ ఉంది కదా, అది పచ్చిమిర్చి పచ్చడి కారం నెయ్యి వేసింది. ఇది గోంగూర చట్నీ ఇందాక చేసాం. ఇది కాకరకాయ ఫ్రై, ఇదేమో ఇప్పుడు కాకరకాయ టమాటా, కాదు మెంతికూర టమాటా, ఇది పాలకూర. ఇది రెండు కష్టమే కదా. డబల్ ఇవ్వండి, ఒక నిమిషం పర్లేదు. ఆల్రెడీ నైట్ మనం కూర్చోవలసింది బెడ్షీట్ 2-3 సార్లు కాలు కడిగి వేదాంత్ కోసం, జక్షికా కోసం పరమన్నం, పాయసమా, పాయసం, గోంగూర పచ్చడి మా కోసం, ఇంకా చింతపండు పచ్చడి. ఇది వేడివేడి అన్నంలో అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. చింతపండు పచ్చడి ఖమ్మం స్పెషల్. సో ఇవన్నీ ప్యాక్ చేసి ఇస్తున్నారనమాట. మళ్ళీ మాకు వాయినం కూడా.